అందరికీ నమస్కారం. రత్నమంజరి పార్ట్ 5 భాగానికి స్వాగతం. ఈ కథని వినే ముందు మొదటి 4 భాగాలు విన్న తర్వాత మాత్రమే ఈ కథని వినండి. అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. కథలోకి వెళ్ళిపోదాం. అలా వారం రోజులు గడిచిపోయాయి. ఆనంద్ వెళ్ళి ఆ తరువాత మళ్ళీ ఒకరోజు స్వామీజీని కలవడానికి కొండపైకి వెళ్ళాడు ఆనంద్. ఆ రోజు స్వామి ధ్యానంలో లేరు. మంచి సమయానికి వచ్చాను అని అనుకున్నాడు ఆనంద్. స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఆనంద్ని చూసి స్వామి, రా ఆనంద్, బాగున్నావా అని అడిగారు. మీ దయ వల్ల బాగానే ఉన్నాను స్వామి అన్నాడు ఆనంద్. నా దయ కాదు, ఆ భగవంతుని దయ, ఆ పరమేశ్వరుని దయ వల్ల మన జీవితం సాగుతూ ఉంటుంది అన్నాడు స్వామి. అంతలోనే ఏదో అడుగుదామని నసుగుతూ ఉన్నాడు ఆనంద్. చెప్పాను కదా నాయనా, నువ్వు తలపెట్టిన కార్యం చాలా కష్టమైనది. నీ సందేహం ఏంటో నాకు తెలుసు, కానీ ఆ అమ్మాయిని రక్షించాలంటే అంటూ ఆగిపోయారు స్వామి. చెప్పండి స్వామి, ఏం చేయాలి అని ఆతృతగా అడిగాడు ఆనంద్. లోకరక్షణార్థం మీలాంటి స్వాములు తపోదీక్ష చేపట్టి ఎన్నో ఏళ్ళగా ఈ ధ్యానంలోనే మునిగిపోయారు. మీలాంటి వాళ్ళే కష్టం అంటే మామూలు మనుషులం, మేమేమి చేయగలం అని అన్నాడు ఆనంద్. స్వామి, ఏదో ఒక ఉపాయం లేకుండా ఉండదు. మీరు బాగా ఆలోచించండి, సెలవివ్వండి, ఆ అమ్మాయిని కాపాడే దారి చూపించండి అని ఆనంద్ ప్రాధేయపడ్డాడు. ఉపాయం అయితే ఉంది, కానీ దానిని ఆచరించాలంటే నియమనిష్టాలతో ఆ పరమేశ్వరిని ప్రసన్నం చేసుకోవాలి. అది అసాధ్యమైన పని. అది మామూలు మనుషుల వల్ల కాదు. మానస సరోవరంలో ఉన్న ఆ కైలాసంలో ఆ అమ్మవారి విగ్రహం ఉంటుంది. అక్కడికి వెళ్ళి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అక్కడ ఖడ్గం తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఆ ఆత్మని, ఆ అమ్మాయిని వేరు చేయగలం. లేకపోతే ఆ అమ్మాయిని ఆత్మబలి తీసుకుంటుంది ఆ ఆత్మ అని చెప్పాడు స్వామీజీ. ఏంటి స్వామి, ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఎవరు చేస్తారు అంటూ కంగారు పడ్డాడు ఆనంద్. చెప్పాను కదా నాయనా, అది అసాధ్యమైన పని అని. అది కూడా ఆమె రక్త సంబంధికులే చేయాలి, లేదా తనతో జీవితాన్ని పంచుకున్న వాళ్ళు మాత్రమే ఈ పని చేయాలి. ఆ అమ్మవారికి రక్తాభిషేకం చేయాలి. అప్పుడే ఆ అమ్మవారు ప్రసన్నమై ఖడ్గాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే ఆ పని అసాధ్యమని చెప్పాను అని సెలవిచ్చారు స్వామీజీ. మరొక మార్గమే లేదా స్వామి అని అడిగాడు ఆనంద్. ఉంది. శశికళకు జరిగిన అన్యాయం తెలుసుకొని తన జీవితాన్ని బలి చేసిన వారిని, మరియు తనని ఎవడైతే చెడగొట్టాడో వాడిని ఆ ఆత్మ ముందు సజీవ దహనం చేయాలి. లేదా వాడిని ఆమె చూస్తుండగా ఆమెకు బలి ఇస్తే ఆమె ఆత్మ శాంతించి రత్నమంజరి శరీరాన్ని వదిలిపెట్టి తన ఆత్మ వెళ్ళిపోతుంది. అలా చేయగలిగితే చేయవచ్చు అని చెప్పారు స్వామీజీ. అఘోరా స్వామి చెప్పిన మాటలు విని ఏ నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేక ఇంటికి వెళ్ళిపోయాడు ఆనంద్. అక్కడ రామాపురంలో రాజుని తన మనుషుల ద్వారా బంధించి తన అక్క ఎక్కడుందో చెప్పమని చిత్రవద చేస్తున్నాడు గిరీశం. అప్పటికే 2 రోజుల నుంచి తన తమ్ముడు తనని చూడటానికి రాలేదని, ఏమైందో తెలియక రత్నమంజరి కంగారు పడుతూ ఉంది. బయటికి వెళ్ళి చూద్దామంటే తను ఎక్కడ ఉన్నది గిరీశం మనుషులకు తెలిసిపోతుందనే భయం తనని వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. ఏం చేయాలో తోచక దిగులు పడుతూ అక్కడే తమ్ముడు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది రత్నమంజరి. అందుకే తాతని ఒకసారి వెళ్ళి తన తమ్ముడిని చూసి వెంట పెట్టుకుని రమ్మని చెప్పి పంపించింది రత్నమంజరి. తాత రత్నమంజరి మాటలు విని ఎవరూ చూడకుండా రాత్రిపూట రాజు ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ రాజు కనబడలేదు. రాజు లేకపోవడంతో కంగారు పడి పరుగున వచ్చి ఈ విషయాన్ని రత్నమంజరికి చెప్పాడు తాత.
ఈ విషయం విన్న రత్న తన తమ్ముడికి అపాయం వచ్చిందని ఎలాగైనా కాపాడుకోవాలని బయటికి వెళ్ళే ప్రయత్నం చేసింది. అంతలోనే జోరున గాలి తలుపులన్నీ టపటపా కొట్టుకుపోవడం మొదలుపెట్టాయి. భయంకరమైన నవ్వు. రత్నమంజరి తాత వణికిపోయారు. భయంతో ఇద్దరు చెరో పక్క ఒక మూలన దాక్కుండిపోయారు. అంతలోనే హాల్లో ఉయ్యాల కుర్చీ ఊగటం ఆరంభించింది. కానీ కుర్చీలో ఎవరూ కనిపించటం లేదు. బయటికి వెళ్తావా? హహహహా అను నవ్వు వినిపించింది. ఎక్కడికి వెళ్ళేది? నిన్ను వెళ్ళనిస్తాననుకున్నావా అంటూ గట్టిగా నవ్వింది. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో రత్నమంజరికి అర్థం కాక భయపడింది. ఎందుకంటే ఎప్పుడూ తనకు తెలియకుండా తన శరీరాన్ని ఆవహించే ఆ ఆత్మ ఈసారి ఆమె ఎదురుగా వచ్చి నిలబడింది. కొంచెం ధైర్యం తెచ్చుకొని మెల్లగా అడుగులు వేస్తూ బయటకు వచ్చింది రత్నమంజరి. భయంతో తాత వణికిపోతున్నాడు. ఎందుకంటే తాతకి తెలుసు ఆ ఇంట్లో ఉన్న దయ్యం అప్పుడప్పుడు రత్నమంజరిని ఆవహిస్తుందని. కానీ ఈసారి రత్నమంజరి మీద కాకుండా నేరుగా వచ్చి నిలబడింది ఆత్మ. చూడటానికి అచ్చం రత్నమంజరిలానే ఉంది. ఒక్క క్షణం రత్నమంజరి కళ్ళు నమ్మలేకపోయాయి. వణుకుతున్న గొంతుతో, ఎవరు నువ్వు అని అడిగింది రత్నమంజరి. నేనా? హహహహా అని నవ్వింది ఆ ఆత్మ. నేను రత్నమంజరిని అని చెప్పింది శశికళ ఆత్మ. నువ్వు రత్నమంజరి ఏంటి? నేను రత్నమంజరిని. నువ్వు ఎవరో చెప్పు అని భయపడుతూ అడిగింది రత్నమంజరి. నువ్వే నేను, నేనే నువ్వు అంటూ మళ్ళీ నవ్వింది ఆత్మ. అర్థం కానట్టు ముఖం పెట్టి చూసింది రత్నమంజరి. అర్థం కాలేదా? అయితే చెబుతాను విను. ఇన్ని రోజులు నీలో ఉన్నది నేనే. నువ్వు భయంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇక్కడున్నావు. నేను పగతో నా ప్రాణాలు తీసిన వాడిని అంతం చేయడం కోసం ఇక్కడున్నాను అని చెప్పింది. నువ్వు చెబుతుందేంటో నాకు అర్థం కావటం లేదు. నిజం చెప్పు, నువ్వు ఎవరు అని అడిగింది రత్నమంజరి. ఏ నిజం చెప్పమంటావు? నీ తండ్రి చేతకానితనాన్ని చెప్పాలా? ఈ సమాజం నాకు చేసిన అన్యాయాన్ని చెప్పాలా అని మళ్ళీ నవ్వింది శశికళ ఆత్మ. నా తండ్రి చేతకానితనమా? ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది రత్నమంజరి. అవును, నీ తండ్రి చేతకానితనమే ఈరోజు నాకు ఈ దుస్థితిని కల్పించింది, నిన్ను ఈ స్థితిలో నిలబెట్టింది అని చెప్పింది శశికళ. నాకు తెలిసి మా నాన్నగారు చాలా మంచివారు. ఆయన ఎవరికీ అన్యాయం చేయలేదు. నీకు ఈ స్థితి కలగడానికి మా నాన్నగారు ఎలా కారణం అని అడిగింది రత్నమంజరి. మీ నాన్నగారు మంచివారా? హహహహహ. ఆ మంచితనం ఈరోజు ఆయనకి ఏమి తెచ్చిపెట్టింది? కుటుంబాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసింది. తండ్రేమో చచ్చాడు, తమ్ముడు అక్కడ బందీఖానాలో ఏడుస్తున్నాడు అని చెప్పింది. నా తమ్ముడికి ఏమైంది చెప్పు ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది రత్నమంజరి. నీ తమ్ముడు ఇప్పుడు గిరీశం బందీఖానాలో ఉన్నాడు. నీ జాడ చెప్పమని వాడిని చిత్రహింస చెప్తున్నారు. చెప్పకపోతే చంపేస్తారు కూడా అని చెప్పింది శశికళ ఆత్మ. తమ్ముడు అంటూ బయటికి పరిగెత్తబోయింది రత్న. కానీ తలుపులన్నీ మూసుకుపోయాయి. తీయడానికి ఎంత ప్రయత్నించినా రావటం లేదు. ఎక్కడికి పోతావు నువ్వు? నా నుంచి ఎక్కడికి పోలేవు. నీకోసం గిరీశం రావాలి, వాడిని నేను చంపాలి, నా పగ చల్లారాలి అంటూ గట్టిగా నవ్వింది శశికళ ఆత్మ. ఇంకా నెక్స్ట్ భాగం తర్వాతి భాగంలో చూద్దాము. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ అమూల్యమైన స్పందన తెలియజేయండి. నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.